కాబట్టి ఇప్పుడు తినాలనిపించింది, ఏం చేస్తుంది? చిన్న పీస్ కట్టి చిన్న పీస్ కట్టి జాగ్రత్త చేంజ్ చేసుకుంటూ చూడండి. ఇప్పుడు చాక్ ఇచ్చిన, యాపిల్ ఇచ్చిన తినమని. నాన్న నీకు ఎట్ట తెలిసింది కట్ చేయాలని? ఎట్ట తెలిసింది మీకు? అంటే అమ్మ కానీ నాన్న కానీ మార్కెట్లో యాపిల్ తీసుకొని ఇట్లా కట్టడంతో చూసినావు, అవునా? చూసినావు కదా. ఇంకో తర్వాత నీకు మొత్తం యాపిల్, సరేనా? యాపిల్ అంత ఏందో 6 రూపాయలు ఇస్తా, ఆంటీకి ఇచ్చేసి 6 రూపాయలు 10 రూపాయలు నేను ఇస్తాను. సరే కూర్చోండి కొంచెం మీ దగ్గర పెట్టుకొని బాయ్ బాగా. యాపిల్ తినాలనిపించింది, ఏం చేశాడంటే కత్తితో కోసాడు, అవునా? అదే విధముగా దేవుడు మనల్ని రక్షించాలనుకుంటున్నాడు. రక్షించాలనుకోబట్టి వాక్యం అనే కత్తితో మనల్ని కోశపడేసి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అబ్బాయి, బాబు నువ్వు తినేంత మటుకి నువ్వు తినడానికి పోయిరా అన్నప్పుడు ఆ చిన్న పీస్ తినడా, పెద్దది తినడా? ఎందుకు చిన్న పీస్ తినడు? చిన్న పీస్ అయితేనే తినగలుగుతాడు. అది ఎంత సత్యమో మనం బాధ అనుకుంటాం, కానీ మనకు బాధ, దేవుడికి దృష్టి బాధ కాదు. అట్లా అయితే తప్ప, ఆ శ్రమ వస్తే తప్ప దేవుడు పరిశుద్ధతలో మనం ఉండము, మనం ఆశీర్వదించబడము, మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం కొయ్యాలన్నా కొయ్యొద్దా? మరి కోసినప్పుడు ఏమైంది? ఎలాంటి హృదయం ఏ విధంగా మారుద్ది? బండ లాంటి హృదయము ముద్దగా మారుద్ది. హల్లెలూయా. మారాలన్నా వద్దా? మారాలన్నా వద్దా? హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చెవికి